హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది జూలైలో లాస్ట్ షూట్ చేసిన వ్లాగ్ అండి. జూలై లాస్ట్ డే షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ని. అండ్ నేనైతే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అసలు ఈ మంత్ నేను చాలా బిజీగా ఉన్నానండి. ఇంటి పనులు, తర్వాత ఏమో కొత్తింట్లో గృహప్రవేశం పనులు, ఇలా చాలా బిజీగా ఉన్నాననమాట. ఎంత బిజీగా ఉన్నా ఎక్కడ గ్యాప్ లేకుండా 30 డేస్ 30 వ్లాగ్స్ పోస్ట్ చేశాను. సో నేను కంటెంట్ని ముందుగా క్రియేట్ చేసుకొని ఉంచుకోవడము, ఎక్కడ గ్యాప్ లేకుండా అలా పెట్టగలిగాను కదా, అది నాకు ఒక చిన్న అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. సో అందుకనేసి హ్యాపీగా ఉంది అనేసి చెప్పానండి. సో ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ ఉందండి. వాళ్ళకి రోజు హాఫ్ డే స్కూల్ అనమాట. లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి హాఫ్ డే స్కూల్ అయితే ఉంటుందండి. అయితే నేను మీకు చెప్పాను కదా, ఇంట్లో చిన్న రిపేర్ వచ్చింది కొత్త ఇంట్లో అనేసి. ఆ చిన్న రిపేర్ రావడము మాకు మనశ్శాంతి లేదండి. సో ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూలు, లంచ్ బాక్స్ పెట్టక్కర్లేదు అన్న విషయం కూడా నేను మర్చిపోయి పొద్దుటే లేసి వాళ్ళకి వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి. స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టేశాను. మరో పక్కనేమో మా వారు టీ అడిగారండి. ఆయనకి టీ అయితే పెట్టేశాను అనమాట. త్వరగా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి 9 o'clock కల్లా మేము మా కొత్త ఇంటికి అయితే వెళ్ళి అక్కడ పనులు అయితే చేపించాలి. సో అందుకు. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ అయితే మిస్ చేసుకోకండి, చివరి వరకు వినండి. నేను మా వారు కలిసి కూర్చుని మీకు చాలా విషయాలు అయితే చెప్పాము. బట్ వీడియో క్వాలిటీ లేదు, లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల. సో ఈరోజు ఈ వ్లాగ్లో మేము ఏం చెప్పాము అంటే, మీకు 2 వ్లాగుల్లో చెప్తున్నాను కదా, లాస్ట్ 2 వ్లాగ్స్లోని మనసు చాలా బాధగా ఉంది, కొత్త ఇల్లు ఎలా అవుతామేంటి అనేసి అని. సో మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇది చిన్న విషయమే, చాలా చిన్న విషయమే, నేను ఒప్పుకుంటాను. చిన్న విషయం అయినా కూడా మనము అన్ని డబ్బులు కొన్నప్పుడు మనకి మనసు చాలా బాధగా ఉంటుంది కదండి. సో అదే బాధని మేము ఇప్పుడు ఫేస్ చేసాము. మాలాగా మీలో ఏ ఒక్కరూ ఇలాగా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు మీతో ఇది షేర్ చేసుకోవాలి అనుకుంటున్నామండి. అందుకనేసి మీకైతే చెప్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేము ఫేస్ చేసిన ప్రాబ్లము, మీరు కొత్తగా ఇల్లు కొనుక్కున్నప్పుడు మీరు ఎవరైనా ఫేస్ చేశారా? అది కూడా బ్రాండ్ న్యూ అయిన ఇల్లులో ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీకు అది ఎలా సార్ట్అవుట్ అయ్యింది? మీకు ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిందా? మీరే చేసుకున్నారా? ఆ ఖర్చు మొత్తం బిల్డర్ పడ్డారా అన్నది మీరు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ చాలా వివరంగా అయితే చెప్తాను. ఎంతలా కుమిలిపోయాం మేము అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మార్నింగ్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి అన్న ఉద్దేశంలో వంట పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. నిన్న నైట్ పడుకున్నప్పుడు కందిపప్పు అయితే నానబెట్టి పడుకున్నాను అని చెప్పాను కదండి. కందిపప్పు, చింతపండు కలిపి నానబెట్టాను అనమాట. చక్కగా నానిపోయింది. ఇంకా దాంట్లోకి టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసి వేసేసానండి. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇది కుక్కర్ పెట్టేస్తాను. ఇది విజిల్ వచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా మనము తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. సో అన్నీ మిక్స్ చేసేసి ఒకసారి కలిపేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇందక్కడ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేస్తాను. నెక్స్ట్ అదే బర్నర్ పైన కుక్కర్ అయితే పెట్టేస్తానండి నేను. నిన్న మేము చాలా పనులైతే చేసామండి. అసలు మాకు తెలియకుండానే మేము ఎంత అలసిపోతున్నామో అనిపిస్తుంది అనమాట. సరైన స్లీప్ ఉండట్లేదు. నిద్ర లేపడానికి మెయిన్ రీజను మనసంతా బెంగగా ఉంటుంది మాకు. సో ఆ రీజన్ చేత మాకు నిద్ర ఉండట్లేదు అనమాట. ఇంకా తర్వాత ఇంట్లో ఇక్కడ పని పూర్తి చేసేసి కొత్త ఇంటికి అయితే మార్నింగ్ 9కి వెళ్ళిపోయామండి. మార్నింగ్ 9కి వెళ్ళిన మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఒకసారి అయితే వచ్చామన్నమాట. మళ్ళీ 6 o'clockకి వెళ్ళిన మేము మళ్ళీ 9 o'clock అయితే ఇంటికి తిరిగి వచ్చామండి. ఒకరోజు ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటే మాకు చక్కగా 3 డేస్కి ఇడ్లీ అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఈరోజు కూడా ఇడ్లీ వేస్తున్నాను. నిన్న ఇడ్లీ వేసాను, ఈరోజు ఇడ్లీయే. ఇంకా రేపటికి కూడా పిండి అయితే ఉందనమాట. ఇంక నేను వంట పని చేసుకుంటుంటే మా వారేమో పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద పుచ్చకాయ పెడతాను అనేసి కట్ చేశారనమాట. మాకు అస్సలు గుర్తుకు లేదండి. అసలు పిల్లలకి రోజు స్నాక్స్ ఒకటి పెట్టి పంపిస్తే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ వీళ్ళకి హాఫ్ డే స్కూల్ కదా, 11:30 కల్లా వచ్చేస్తారనమాట. అసలు గుర్తుకు లేక పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్ళిపోతే మనము కొత్త ఇంట్లో ఎంతసేపు ఉన్నా ఇబ్బంది ఉండదు కదా అన్నట్టు అనుకున్నాను అనమాట. నన్ను దింపేస్తే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను అక్కడ పనులు చూసుకుందాము అన్నట్టు అనుకున్నానండి. మా వారు నన్ను దింపేసి పాపం మళ్ళీ వెంటనే 11 గంటలకి పిల్లల్ని తీసుకురావడానికి ఇంటికి రావడము అలా అయితే సరిపోయింది. నేనైతే మాత్రం అక్కడ 2 o'clock వరకు ఉన్నాను. వాయిస్ ఓవర్ కూడా అక్కడే ఇచ్చాను అన్నమాట. అందుకనేసి వీడియో మీకు వాయిస్ ఓవర్ రీసౌండ్ వచ్చినట్టుగా ఉందనమాట. సో ఇక్కడ
నాకు చాలామంది పెద్ద కామెంట్స్‌లో చెప్పేస్తూ ఉంటారండి. ప్రతిదానికి బాధపడకు భవాని అది ఇది అనేసి. బట్ ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తదండి. నిజంగా మాకు నన్ను వదిలేయండి పోనీ నేను ఇస్తామని బాధపడతాను. మా హస్బెండ్ ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారంటే, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? మన లైఫ్‌లో ఏ సంతోషాన్ని దేవుడు వెంటనే ఇవ్వడా అనేసి తను కూడా చాలా బాధపడ్డారండి. ఐ హోప్ ఇంకా ఈ రోజుతో అన్ని ప్రాబ్లమ్‌లు సార్ట్ ఔట్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకా గృహప్రవేశాన్ని మేము ఇప్పుడైనా ఎంజాయ్ చేయాలి. మనకి గృహప్రవేశం అన్నది లైఫ్‌లో ఒక్కసారే వచ్చేది. ఏమో రెండో ఇల్లు కొనుక్కుంటామో లేదా అన్నది దేవుడికే తెలియాలి. ఒకవేళ రెండో ఇల్లు కొనుక్కున్నా ఫస్ట్ ఉన్నంత ఎక్సైట్‌మెంట్ సెకండ్ దానికైతే ఉండదు కదండీ. సో, ఈ ఫస్ట్ టైం చేసుకునే ఈ గృహప్రవేశాన్ని చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్‌గా చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ దేవుడు ఎందుకో మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి మా మనసుని బాధపెట్టి చాలా ఇదిగా అయిందనమాట. ఐ హోప్ ఇప్పటి నుంచి అయితే ఇలాగ ఉండదేమో అని అనుకుంటున్నాను. చూడాలి. ఇంక నేను పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తానండి. పప్పు వేసేసాను, అన్నం పెట్టేసాను. స్నాక్స్ అయితే మాత్రము పుచ్చకాయ ముక్కలు అయితే పెడుతున్నాను అనమాట. సో, ఇవన్నీ ఇంకా వాళ్ళకి నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే ఇడ్లీ పెడుతున్నానండి. వాళ్ళు స్నానం చేసి అయితే వచ్చేసారు. జెల్ ఎయ్యాలి. వాళ్ళు టిఫిన్ తింటూ ఉండగా నేను ఇంక వాళ్ళకి జెల్ అయితే వేస్తాననమాట. ఇడ్లీ అయితే ఇప్పుడే కట్టానండి. వేడి వేడిగా ఉంది. సో, వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్‌కి అయితే పంపించేసాను. టైం 2:00 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. చాలా ఆకలేసేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. త్వరగా కొంచెం భోజనం అయితే చేయాలి. వంట అయితే పొద్దున్నే పప్పు వండేసాను కదండి, అది వేసుకుని అయితే కొంచెం తినేస్తాము. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి ఇంటికి. ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మేము వెళ్ళామండి. దీనికి కరెంట్ బిల్ కట్టలేదంట. సో, మొన్నటి వరకు మాకు కరెంట్ లేదు. ఇప్పుడు మేము కరెంట్ బిల్ మేమే కట్టుకున్నాము. సో, ఇప్పుడు కరెంట్ బిల్ కట్టాక మేము లైట్స్ మొన్న డీమార్ట్‌లో కొన్నాం కదండీ! ఆ లైట్స్ అయితే పెడుతున్నామనమాట. అయితే ఇప్పుడు లైట్స్ పెట్టుకోవడం కూడా మంచిదయిందండి. ఇక్కడ ఈ హోల్డరు పనిచేయట్లేదు. అందుకనేసే లైట్ చూసారా ఎంత డిమ్‌గా వెలుగుతుందని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి చెప్పి ఎలక్ట్రీషియన్ రమ్మని చేపించమనాలి. మాకు వాళ్ళు చెప్పారనమాట. ఇంట్లో ఏ రిపేర్ వచ్చినా చిన్న చిన్నవి మాకు చెప్పండి. మేము మొత్తం పూర్తిగా చేశాకనే మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్పారనమాట. ఒకవేళ వాళ్ళు చేయను అన్నా కూడా నేను ఒప్పుకునే రకం కాదు. మీకు అందరికీ తెలుసు కదా! వాళ్ళ చేత చేపిస్తాను. ఎందుకంటే నాకేమీ ఇల్లు ఊరికే రాలేదు కదండీ! నేను ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కున్నాను. సో, ఇందులో ఏ లోపం ఉన్నా నేనైతే యాక్సెప్ట్ చేసే రకమైతే కాదు. ఇది ఓన్లీ హాల్‌లో ఉన్న హోల్డర్ ఒక్కటే చాలా డిమ్‌గా వెలుగుతుందనమాట. మిగతావన్నీ గదుల్లోకి లైట్ వెలుగైతే చాలా బాగా వస్తుందండి. మా ఇల్లుని నేను ఫస్ట్ టైము నైట్ టైమ్ చూస్తున్నాను. అది కూడా కరెంట్ ఉన్నప్పుడైతే చూస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు మేము ఎప్పుడొచ్చినా నైట్‌లో కరెంట్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా లైట్లు ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నామండి. చక్కగా లైట్ వెలుగులో మా ఇల్లు చాలా బాగుంది. నన్ను కొంతమంది మొన్న డీమార్ట్‌లో లైట్లు కొనుక్కొని వచ్చాము అంటే, ఇంటికి సీలింగ్ చేస్తారు. సీలింగ్ చేసినప్పుడు మీరు కొనుక్కున్న లైట్లు ఉపయోగించరు. సీలింగ్‌లో వేరే లైట్లు పెడతారు అనేసి అయితే చెప్పారండి. అవును, మాకు తెలుసండి. సీలింగ్‌కి మేము గృహప్రవేశం అయ్యాక ఇస్తాము. అప్పుడు ఇల్లు చీకటిగా ఉంటది కదండీ! మరి గృహప్రవేశంలో మనకి లైట్ లేకపోతే ఇబ్బంది కదా! సో, అందుకని ప్రస్తుతానికి ఈ లైట్లు అయితే కొన్నామండి. గృహప్రవేశం అయిపోయిన తర్వాత మేము ఈ లైట్లన్నీ తీసేసుకుంటాము. ఇవి బాల్కనీలోకి పెట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తామండి. గృహప్రవేశము అయిపోయిన తర్వాత సీలింగ్‌కి ఇచ్చినప్పుడు మంచి మంచి లైట్లు అయితే పెట్టించుకుంటానండి. ఎందుకంటే నాకు వీడియోస్‌కి వెలుతురు అయితే సరిపోదు. అందుకనేసి మంచి వెలుతురు ఉండే లైట్లు అయితే పెట్టించుకుంటాను. ఇవి ఏంటంటే ప్రస్తుతానికి ఈ 1 వీక్ కోసం అయితే ఈ లైట్లు అయితే పెట్టించుకుంటున్నాము. తర్వాత ఇది అవ్వంగానే ఇంటీరియర్‌కి అయితే ఇచ్చేస్తామండి. సో, ఇప్పుడైతే లైట్లు అయితే మా వారు అన్ని గదుల్లోకి పెడుతున్నారు. మేము అందుకనేసి 6 తీసుకున్నామండి. తర్వాత ఇవి మనము మళ్ళీ పెట్టెల్లో పెట్టేసుకుని అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు అన్నట్టుగా తక్కువైతే తీసుకున్నాము. బాల్కనీలు 2 కాబట్టి రెండిట్లోకి 2 లైట్లు అయితే సరిపోతాయి అనమాట. సో, అన్ని గదుల్లోకి మా వారైతే లైట్లు పెడుతున్నారండి. నాకు భలే హ్యాపీ అనిపించింది. హమ్మయ్య! ఇల్లు నైట్ టైం ఫస్ట్ టైం చూసుకున్నాను, బాగుంది అనేసి అనిపించింది. తర్వాత ఇక్కడ ఈ లైట్లు పెట్టడం అయ్యాక నేను మా వారు ఇల్లు మొత్తాన్ని శుభ్రం అయితే చేశామండి. వాళ్ళకి ఎన్నిసార్లు శుభ్రం చేయమని చెప్పినా కూడా మొన్న పైన క్లీన్ చేశారు కానీ అంత బాగా క్లీన్ చేయలేదనమాట. ఇప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్‌కి అయితే ఇస్తున్నామండి. ఇల్లు అసలు ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా నీట్‌గా అయితే క్లీన్ చేసి ఉండాలి అని అన్నారు. సో, ఇంకా వాళ్ళకి చెప్పినా వాళ్ళు చేయట్లేదు. మనము చెప్పి చేపించుకునేంత శక్తి కూడా మన దగ్గర లేదండి. మా ఆయన అసలు
గట్టిగానే మాట్లాడరు. నాకేమో కొంచెం గట్టిగా మాట్లాడినా గొంతుకు మూసుకుపోతుందనమాట. సో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంటు, ఇల్లు శుభ్రం మనకు అలవాటే కదా, మనం చేసేసుకుందాము అన్నట్టు ఇంకా మేమైతే చేసుకుందాము అని ఇప్పుడు లైట్లు అయితే పెట్టుకుని ఇక్కడ చీపురేవి ఉన్నాయండి. సో మేము ఒక బకెట్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ చీపురుతో ఇల్లు మొత్తాన్ని తుడిచేసామండి. కొత్త ఇల్లు కదా, సిమెంట్ లాంటి దుమ్ము అయితే ఎక్కువ వస్తుందనమాట. సో ఆ దుమ్మంతా తుడిచేసుకుని ఒక పేపర్లోకి అయితే ఎత్తేసి ఇంకా బకెట్ తోటి నీళ్ళు అవి వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నామండి. ఇలా మేము క్లీనింగ్ 7కి స్టార్ట్ చేస్తే 9 o'clockకి కంప్లీట్ అయ్యింది. మీరు అర్బన్ క్యాబ్కి ఇవ్వచ్చు, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అని మీరు చెప్తారు. బట్ మా వారు ఏమన్నారంటే మనం ఖాళీగా ఉన్నాం కదా, మనం చేసేసుకుందాము, మళ్ళీ ఇప్పుడు అర్బన్ క్యాబ్ ఇంత పెద్ద ఇల్లు చేయాలంటే ఈజీగా 3000 5000 అడుగుతుంది, 3500 అడుగుతారేమోనే అనేసి అన్నారు. సరే మేము ఖాళీగా ఉన్నాం కదా అనేసి పైపైన మొన్న వీళ్ళ క్లీన్ చేస్తాకు వచ్చినప్పుడు క్లీనింగ్ లిక్విడ్స్, చీపుర్లు ఇవన్నీ వదిలేశారండి ఇక్కడ. సో వాటితో అయితే నేను క్లీన్ చేస్తాను. టైం 9 o'clock అయిపోతుందండి. ఈరోజు మా ఇంట్లో చాలా పని అయితే చేసాము. లైట్స్ అవి బిగించేసాము, తర్వాత ఫ్లోర్ అంతా అవి క్లీన్ చేసుకున్నాము. రేపు హోమ్ ఇన్స్పెక్షన్కి అయితే వస్తున్నారండి, అందుకనేసి ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసామన్నమాట. మేము ఎన్నిసార్లు చెప్పామో వాళ్ళకి ఇల్లు క్లీన్ చేయండి, ఇల్లు క్లీన్ చేయండి అని, ఇంకా వాళ్ళు చేయట్లేదండి. హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళేమో అసలు డర్ట్ ఉండకూడదు, మీరే క్లీన్ చేసేసుకోండి అన్నారు. సో ఇంకా చేసేసాము. మీరు అనొచ్చు అర్బన్ క్యాబ్లో కానీ ఇంకెక్కడైనా బుక్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అని. పెద్ద ఇల్లు కదండి, మా వారు చాలా అడుగుతారు, ఎందుకు లేవే మనం ఖాళీగా ఉన్నాం కదా చేసేసుకుందాం అన్నారు అనేసి చేసేసామన్నమాట. 9 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకుని అయితే తింటామండి. 9 o'clockకి ఇంకా మేము ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా అన్నం అయితే వండుకుని మేము మార్నింగ్ వండిన పప్పుకి కోడిగుడ్డట్లు అయితే వేసుకున్నామండి. అవన్నీ వేసుకుని మేము భోజనం చేసి పడుకునేసరికి టైం అయితే కరెక్ట్గా 11:30 అయ్యిందండి. నేను గిన్నెలన్నీ తోమి పడుకునేసరికి 11:30కి పడుకుంటే ఎందుకో ఇల్లు ఆలోచనలు వచ్చినప్పటి నుంచి వెంటనే నిద్ర పట్టట్లేదు. ఇదివరకు ఇలా బెడ్ మీద పడుకోగానే అలా నిద్ర పట్టేసేదండి. 11:30కి పడుకుంటే 12 o'clock ఆ టైంకి డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళానమాట. సో మళ్ళీ 6 o'clock వరకు నాకైతే మెలకు రాలేదండి, అంత డీప్ స్లీప్ అయితే పట్టేసింది. సరే ఇప్పుడు అసలు రీజన్ ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడదాం మీతోటి. శ్రీవారు, మనము ఒక 1 week నుంచి చాలా మానసికంగా బాధపడుతున్నాం కదా, నువ్వు పడ్డావా? కరెక్ట్గా 1 week నుంచి మేమిద్దరము చాలా బాధపడుతున్నామండి. మా వారు తను ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఏమి షేర్ చేయరు, కానీ నేనైతే చాలా చాలా బాధపడ్డాను. సో దానికి రీజన్ ఏంటి అంటే మేము తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు అన్నమాట. సో ఈరోజు ఇది నేను మీకు చాలా డీటెయిల్గా అయితే చెప్తానండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇది కూడా చెక్ చేసుకోవాలి అన్న విషయం మీకైతే తెలుస్తుందండి. సో నార్మల్గా మనం ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మనం ఏమేమి చూసుకున్నాం శ్రీవారు? మనం జనరల్గా నేనైతే వెంటిలేషన్ చూసుకున్నాను మెయిన్. ఇల్లు కన్స్ట్రక్షన్ మనము ఆల్రెడీ అందరూ ఉన్నారు కదా, వాటరు బాగా ఉంటుందా లేదా, తర్వాత ఏంటంటే మంచి బిల్డరా కాదా, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, సిమెంటా లేకపోతే కాంక్రీటా, ఇలాంటివే మనం చెక్ చేసుకుంటాము. ల్యాండ్ వెరిఫికేషన్ ఉందా లేదా, లాయర్తో చెక్కింగ్స్, తర్వాత ఇలా వేరే వాళ్ళ మీద డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యిందా, ఇలాంటివి మనము ఏదైనా ఇల్లు కొనాలి అన్నప్పుడు కానీ ఫ్లాట్ కొనాలి అన్నప్పుడు కానీ చెక్ చేస్తాం కదండి. సో నాకు కూడా ఇల్లు కొంటున్నప్పుడు సేమ్ ఇవే సజెషన్స్ అయితే వచ్చాయి. సో మేము ఆ విధంగానే ప్రొసీడ్ అయ్యామన్నమాట. అయితే మాకు లాస్ట్ 1 week క్రితము ఇంటీరియర్ వాళ్ళు వస్తున్నారు అన్నట్టు మీకు చెప్పాను కదా, వాళ్ళు ఎంత కొటేషన్ అవుతుంది ఏంటి అని చెప్పడానికి ఇంటీరియర్ వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళతో అన్ని డిస్కషన్స్ అయిపోయింది. మేము కొత్త ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక వాల్కి చిన్నగా సీపేజ్ అయితే వచ్చిందనమాట. అంటే గోడ మొత్తం తడిచిపోయి ఉన్నదండి. అరే ఇలా తడిచిపోయింది, మేబీ ముందు రోజు వర్షం వచ్చింది కదా, పక్కనే విండో ఉంది కదా, దానివల్ల వర్షం నీళ్ళు ఎగిరి పడ్డాయేమో అనుకున్నాను. ఆ రోజు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు శ్రీవారు? ఆ రోజు నాకు కొంచెం భయం వేసింది. అంటే లోపల ఏమన్నా అయ్యిందా
అంటే నాకు ఆ రోజే అనిపించింది లోపల ఏదన్నా అయిందా, దాన్ని గోడను బద్దలు కొట్టేసి పైప్ రిపేర్ చేయాలి చెయ్యాలి ఏదో మేజర్ రిపేరా అనిపించింది. అనిపించి మా వారికి ఆ రోజే చాలా మనసు బెంగ పడిపోయిందండి. ఇదేంటి లీకేజ్ వచ్చేస్తుంది గోడల లోపల నుంచి, లోపల పైప్ లైన్కి ఏమన్నా ఇదైపోయిందా అని ఆయన భయపడ్డారు. బట్ నాకు అస్సలు భయమే లేదండి. ఎందుకంటే ముందు రోజు హౌస్ మొత్తాన్ని కడిగారనమాట. సో నేనేమనుకున్నాను, కడగడం వల్ల ఏమన్నా ఏముందండి, కడిగేటప్పుడు లాస్ట్లో మిగిలిపోయిన నీళ్ళు ఇలా వంపేస్తాం కదా, అలా గోడ మీద పడ్డదేమో, ఇటుకలు త్వరగా డ్రై అవ్వక మనకి అలాగా చల్లదనం వచ్చి ఉంటుందేమో అని అనుకున్నానండి. నేను భయపడలేదు. మా ఆయనకు కూడా చెప్పాను, ఏం భయపడకు, అది ఏం కాదు అని చెప్పాననమాట. సో నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు నాకు భయం పట్టుకుంది. భయం కాదు, చాలా బాధ. ఏడ్చేసానండి నేను. ఆ ముందు మీకు చెప్పాను కదా, గొంతుకు నొప్పి చేసేసింది, గట్టిగా అరిసినా, ఏడుస్తున్నా ఇదంతా క్లోజ్ అయిపోతుంది అని. దానికి రీజను ఇదంతా బెంగ కడుపులో పోగొడిపోయి ఏడుపుని ఆపుకుని, ఇంకా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక మా చిన్నమ్మ వాళ్ళకి బొట్లు పెడతాకి వెళ్ళినప్పుడు మా చిన్నమ్మని పట్టుకుని ఏడ్చేసాను. మా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ మా అమ్మ దగ్గర ఏడ్చేసాను. ఇంక ఈ నట్టే, నువ్వు తొందరపడి ఇల్లు కొన్నావు, అది మంచి కన్స్ట్రక్షన్ కాదేమో, లేకపోతే మనకి అందరూ కొనగా మిగిలిపోయింది కదా, అదే ఆ లోపాలు ఉండడం వల్లే మిగిలిపోయిందేమో, అలాంటి ఫ్లాట్ కొనేసుకున్నామా మనము, ₹1,00,00,000 పెట్టుకున్నాము, ఇది ఎలా అయిపోయింది ఏంటి అని నేనైతే చాలా డిప్రెస్ అయిపోయానండి. ఎంత అంటే ఈ ₹1,00,00,000 మనకి 25 ఇయర్స్కి తీరుతాయి. ఇంత కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఇలా అయిపోయిందా, మనం వెళ్ళి ఉండనే లేదు, గోడలో నుంచి నీరు వచ్చేస్తుంది అంటే చాలా బెంగపడ్డాము. హాల్లో ఇలాగా వాటర్ లీక్ లాగా వస్తుందన్నయ్య, ఎందుకు ఇలా అవుతుంది అని నాకు బెంగగా ఉంది. ఇదంతా తడిగా ఉంది. సో మేము వెంటనే అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చెప్పామన్నమాట. చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇది ఏంటి శ్రీవారు, అది గీజర్ డమ్మీ పైపు, అది లూజ్ గా బిగించడం వల్ల ఆ వాటర్ లీక్ అయిపోయి గోడలో నుంచి వచ్చేసింది, బయటికి వెళ్ళలేక వచ్చేసిందని చెప్పి ఆ డమ్మీని మళ్ళీ టైట్ చేశారనమాట. సరేలే, అది 1 డేలో ఎండిపోతుంది కదా అనుకున్నామండి. మొన్న సండే దాన్ని టైట్ చేశారు. మళ్ళీ మేము మండే నైట్, అంటే 2 డేస్ క్రితము, 2 డేస్ అంటే నిన్నే కదా మండే, నిన్న రాత్రి మళ్ళీ మేము ఇంటికైతే వెళ్ళామండి. వెళ్ళేసరికి కాలు ఇలా పెట్టంగానే నడుచుకుంటూ కొంచెం హాల్లోకి, డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళేసరికి హాల్ అంతా నీరు వచ్చేసి ఉందనమాట. మాకేమి ఇంట్లోకి ఇంకా కరెంట్ రాలేదు. సో ఇంకా మాకు ఏమవుతుందో అన్నది తెలియలేదండి. హాల్లోకి నీళ్ళు ఎందుకు వచ్చేసినాయి అని మేము ఫోన్లో టార్చ్ చేసుకుని చూసేసరికి ఈ కామన్ ఏరియా బాత్రూమ్ పక్కన ఉన్న గోడ తడిచిపోయి అందులో నుంచి నీళ్ళు వచ్చేసినట్టు మాకు అర్థమైందనమాట. ఇంకా నిజంగానండి, నాకు శ్రీవారు మీరు నమ్మరు, నేను ఎంత బెంగపడ్డానంటే, ఇంత బాధ అనుభవించడం అవసరమా, చచ్చిపోతాను నేను అన్నంత ఫీలింగ్ వచ్చేసింది శ్రీవారు. నాకు ఎన్ని ఆలోచనలు అంటే, ₹1,00,00,000 అప్పు చేసి ఇల్లు కొన్నాము, కొన్న తర్వాత ఫస్ట్ ఆ లీకేజ్ వచ్చింది, దాన్ని ఏదో సెట్ చేశారు, అది సెట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి వెళ్తే మళ్ళీ కొత్తది వేరే ఏంటమ్మా డైనింగ్ ఏరియా దగ్గర నుంచి హాల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది ఏంటి గోడలో నుంచి అని, అది నాకు చాలా బెంగేసిందండి. సో నేను ఇంకా వెంటనే అందరికీ ఫోన్లు చేసి, మాకు ఎందుకు ఇలాంటి ఇల్లు అమ్మారు, నాకు ఇది మీరు రిపేర్ చేసిస్తారా లేదా, లేకపోతే మేము ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలా, ఇలాగ పిచ్చదానిలో ఎవరిని పడితే వాళ్ళ మీద కోప్పడిపోవడం, తిట్టేయడము ఇలా అయితే చేశానండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి మేము అక్కడే ఉండడానికి రీజన్ ఏంటి అంటే, మళ్ళీ ప్లంబర్ అయితే వచ్చారు. వచ్చి మొత్తము ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నారు శ్రీవారు, ఇప్పుడు అదే అక్కడ సింక్ ది ఒక ట్యాప్ కనెక్షన్ ఉంది, మళ్ళీ సేమ్ అది కూడా లూజ్ గానే బిగించారు, అది కూడా వాటర్ కాలిపోయి గోడలో నుంచి వచ్చేసింది అన్నట్టుగా చెప్పారు. సో ఈ రోజు ఈ 2 సిచ్యువేషన్స్ తర్వాత
ఫస్ట్ నేను మీతో ఇవేమి షేర్ చేసుకోవద్దు అనుకున్నానండి. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నేను ఏడిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను ఈ విషయంలో బాధపడుతున్నానని ఒక వీడియో పెట్టాను అనుకోండి, భలే అయ్యింది భలే అయ్యిందని కామెంట్స్ పెడుతున్నారండి కొంతమంది. అంత అంటే నేను ఏడిస్తే వాళ్ళకి అంత సంతోషం అనమాట. నిన్న ఒక కామెంట్ వచ్చిందిరా, పిల్లలిద్దరికి జ్వరం అని పెడితే అబ్బా భలే సరే ఎవరు వెళ్ళారు కామెంట్లు ఏమేమి పెట్టిందని చూస్తే ప్రతిదీ మాకు ఏదైతే బాగోలేదో, నేను ఏదైతే బాధగా ఉందన్నానో ఓన్లీ ఆ ఒక్క వీడియోకే కామెంట్లు పెడుతుంది. నేను ఏడిస్తే అలా సంతోషపడే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, చెప్పపోదాం అని అనుకున్నానండి. ఇప్పుడు మాకు ఇలా అవుతుంది, లీకేజ్ వస్తుంది, దీనికోసం మేము చాలా బెంగపడ్డాము అని చెప్పపోదాం అనుకున్నాను నేను. బట్ మేమిద్దరము ఒకటి అనుకున్నాం అనమాట, మనకి ఈ విషయం ఎవరైనా ముందు చెప్పుండుంటే, అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు అంటే బిల్డర్ మంచి వాళ్ళ, కన్స్ట్రక్షన్ ఏంటి, ల్యాండ్ వెరిఫికేషన్ ఏంటి, వీటన్నిటితో పాటు మీకు అక్కడ కుళాయిలు మనకేంటది కుళాయి ఫిట్టింగ్స్ కన్నా ముందు మనకి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము ఇల్లు కొనడానికి ముందు 10 సార్లు 15 సార్లు తిరిగామండి. ఎప్పుడు అలా లేదు. ఎందుకంటే వాళ్ళు వాల్ కట్టేశారనమాట పైన. అదే వాళ్ళు ఓపెన్ చేసి ఉండుంటే మేము ఆ సైట్ చూడడానికి వెళ్ళినప్పుడు అలా వెట్ అయిపోయి ఉంటే ఇల్లు కొనే వాళ్ళం కాదు మేము. వాళ్ళు వాల్ కట్టేయడము, మనకి లీకేజెస్ ఇన్ని రోజులు జరగలేదు అనమాట. ఇప్పుడు వాల్ తిప్పడము, వాటర్ అంతా అలాగా రూముల్లోకి అలాగా వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి మేము తెలుసుకున్నది ఏంటంటే, మీరు ఎన్ని వెరిఫికేషన్ చేసుకున్నా కూడా వాళ్ళు కట్టేశారా, మనకి అన్నిటిలోకి నీళ్ళు వస్తున్నాయా లేదా అని వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసుకుని 2-3 డేస్ అలాగే వాళ్ళు ఓపెన్లో ఉంచి అన్ని కుళాయిల దగ్గర మీరు చెక్ చేయండి. మనకి ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల సింక్ దగ్గర 1 డ్రాప్ నీరు కడుతుంది కదండి, అది బయటికి స్లోగా 1 డ్రాప్ కారినా లోపల వాళ్ళంతా పైప్ లైన్ ద్వారా చాలా వాటర్ లీక్ అయిపోతుందంట. సో ఆ వాటర్ లీక్ అయ్యి ఆ ఇటుకలు తడిచి ఇంకా అవి ఇంతకన్నా వాటర్ని రిసీవ్ చేసుకోలేమన్నప్పుడు గోడల ద్వారా బయటికి వాటర్ని పంపిస్తుందంటండి. అలా వాటర్ని పంపించడం వల్ల నిన్న హాల్ అంతా తడిచిపోయి ఉన్నదనమాట. సో మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా కుళాయి పైప్ లైన్స్ దగ్గర అవి టైట్గా అతికిచ్చారా లేదా, అక్కడ నుంచి ఏమన్నా డ్రాప్ వాటర్ కారుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి షూర్గాని. సో ఇది మాకు వివరం అయ్యాక క్షవరం వచ్చిందా ఏదో అంటారు కదా, క్షవరం అయ్యాక వివరం వచ్చింది అన్నట్టు మాకు ఎవ్వరు చెప్పలేదండి ఇలా చెక్ చేసుకోవాలి అని. మాకు ఇప్పుడు తెలిసింది, మా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేస్తున్నాము. మాలాగా మీరు ఎవ్వరు బాధపడకూడదు. ఇది చాలా చిన్న ప్రాబ్లమే, కానీ అది సాల్వ్ అయ్యే వరకు ఎంత మనసు బాధగా ఉంటుంది అన్నది మాకే తెలుసు కదా శివరు. మనం ఎలా థింక్ చేసామంటే గోడల బద్దలు కొట్టేసి పెద్ద పని. మేము అసలు ఏమనుకున్నామంటే ఇంకొక 1 వీక్ లో గృహప్రవేశం ఉంది, ఈ లోపల ఈ నీరు ఎలా వచ్చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి, ఇంకా గోడ సగం వరకు బద్దలు కొట్టే పైప్ లైన్స్ ఉంటాయి కదండి, అవి మళ్ళీ కొత్తవి పెట్టించాలేమో, అసలు కొత్త ఇల్లు కొనుక్కున్నది దేనికి, ఇలాంటి రిపేర్లు ఏమి ఉండవు, మంచిగా ఉండాలి అనే కదా కొన్నాము. కొని మేము వెళ్ళలేదు, కనీసం గృహప్రవేశం చేసుకోలేదు, ఆ బాత్రూమ్ ఒక్కరోజు కూడా వాడింది లేదు. ఇలా అయిపోతుంది ఏంటి అని రకరకాల ఆలోచనలు. నేను 3-4 డేస్ నుంచి నిద్రపోలేదు. ఈ గొంతుకి ఇలా మారిపోవడానికి, ఇంత బాధ రావడానికి కూడా రీజన్ ఇదేనండి. మీకు చెప్పపోదాం అనుకున్నాను నేను ఈ విషయాన్ని. బట్ మాలాగా మీరెవ్వరు సఫర్ అవ్వకూడదు. మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇది ఖచ్చితంగా చూసుకుంటారు అనేసి మీకైతే మేము ఇప్పుడైతే చెప్తున్నాం అనమాట. ఇంకేమైనా చెప్పాలా శ్రీవారు? మెయిన్ వాటర్, ఎలక్ట్రిక్ ఈ 2 చూసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైందంటేనండి, మాకు సీపేజ్ వచ్చేసింది కదా, అంటే సీపేజ్ అంటే అది బిల్డర్లో లోపం ఏమి కాదు, ఆ ప్లంబరు సరిగ్గా ఫిట్టింగ్ చేయకపోవడం, లూజ్ కనెక్షన్ వల్ల ఆ లీకేజ్ జరిగిందనమాట. మాకు ఇప్పుడు టైట్ చేసేసారు. అది రేపు వెళ్ళి మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. సో నాకు ఇదంతా ఇలా జరిగేసరికి భయం వేసిందండి. సో నేను హోమ్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకున్నాను. ఇంకా టైల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కుళాయిల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా హోమ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు అయితే చెప్తారు.
సో అది చెప్పిన తర్వాత నేను బిల్డర్కి వాళ్ళకి ముందే చెప్పించాను, నేను హోమ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాను, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా బిల్డర్దే బాధ్యత, మాకు ఇది చేసి ఇవ్వాలి అన్నాను. వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా వాళ్ళు చేసినా చేయకపోయినా మనము ఒక దిగిపోయాం కదండి. సో మన బాధ్యత కింద మనమైనా చేయించుకుని అప్పుడే వుడ్ వర్క్కి ఇద్దాము. ఇలా సీపేజ్ వచ్చేస్తే వుడ్ వర్క్ కూడా చెదలు పట్టేస్తుంది కాబట్టి మంచిగా చేసుకున్నాకే వెళ్దాము అనేసి అయితే డిసైడ్ అయ్యాను. సో ఎల్లుండ మాకు హోమ్ ఇన్స్పెక్షన్ అయితే ఉందండి. అది అయిన తర్వాత గృహప్రవేశం పెట్టుకుంటాము. ఇంకా గృహప్రవేశం అయిన తర్వాత పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ చేసి వుడ్ వర్క్కి అయితే ఇచ్చేస్తామండి. సో మా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసాము. ఇది చాలా చిన్న సమస్య అని మీకు అనిపించవచ్చు, బట్ మాకు ఇది ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఇది మాకు చాలా డిప్రెషన్ అయితే ఇచ్చేసింది. నిన్న మా వారు నేను నిద్రపోలేదు, మొన్న నిద్రపోలేదు. అసలు ఎన్ని ఆలోచనలు, ఎన్ని క్వశ్చన్స్, చాలా తప్పు చేసేసామా, అనవసరంగా కొన్నామా, ఇలా చాలా ఆలోచనలతో అయితే మాకు ఈ 2-3 డేస్ అయితే గడిచిపోయాయండి. గత 1 వీక్ నుంచి కూడా మా డేస్ అయితే ఇలాగే ఉన్నాయి. నిన్న మరింత ఆందోళన వచ్చేసింది. ఏంటి అందులో నుంచి గోడలో నుంచి ఎంత నీరు వచ్చేసింది ఏంటి అని బెంగ వచ్చేసింది అనమాట. సో ఇదేనండి మీతో అయితే షేర్ చేయాలి అనుకున్నాను. సో ఆ రోజు ప్లంబర్ వచ్చి మొత్తము అన్నీ అయితే మార్చేశారండి. ట్యాప్స్ ఎక్కడైతే లీక్ అవుతున్నాయో అవన్నీ తీసేసి కొత్త వాటిని అయితే తీసుకొచ్చి ఫిట్టింగ్ అయితే చేసేసారు. ఆ తర్వాత మాకు అర్థమైందనమాట, మేము చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నాము, ఎక్కువగా బాధపడ్డాము. ఇది చిన్న ప్రాబ్లమే, జస్ట్ ఫిట్టింగ్ ఇష్యూ వల్ల మనకి వాటరు ఎక్కువగా బాత్రూంలోకి లీక్ అయిపోయిందంట. బాత్రూంలోకి లీక్ అయింది. కొత్త ఇల్లు కదండి, అది ఇంకా ఇప్పుడుకొచ్చి క్లీన్ చేయలేకపోవడము, ఆ పెయింటింగ్ అవిని నీళ్ళు వెళ్ళే దారి దగ్గర బ్లాక్ అయిపోయి వాటర్ ఎటు వెళ్ళలేక బయటకు వచ్చి గోడ తడిచింది అనేసి అయితే వాళ్ళు మాకు చెప్పారు. అందులో ఎంతవరకు నిజముందో నాకైతే తెలియదు, కానీ అలా చెప్పారు. తర్వాత వాళ్ళు టైట్ చేసిన తర్వాత తడంతా పోయి డ్రై అయితే అయ్యిందనమాట. అయితే ఇది చిన్న ప్రాబ్లమే, కానీ మనం ఎక్కువ ఫీల్ అయ్యామా అనేసి అనిపించింది. కానీ నా వరకు నాకు ఇది చిన్న ప్రాబ్లం రావడానికి కూడా నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఇది కొత్త ఇల్లు కొన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఇది ప్లంబర్ ప్రాబ్లమే. సో ప్లంబర్ని కూడా నేను ఊరుకోలేదు, మీరు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు, మీరు ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని మంచిగా చేయాలి కదా అనేసి నేను వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ అయ్యాను అనమాట. ఇంకా వాళ్ళైతే టైట్గా వాటన్నిటిని బిగించిన తర్వాత అది డ్రై అయితే అయ్యిందండి. ఇంకా ఇప్పుడు పెయింటర్ అయితే వచ్చి పెయింట్ అయితే వేస్తారండి, ఈ మచ్చ మీకు పోతుంది అనేసి అయితే చెప్పారండి. అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు, చిన్న ప్రాబ్లంకి భవానీ ఎక్కువగా థింక్ చేసేస్తుంది, బాధపడిపోతుందని మీకు అనిపించవచ్చు. నా వరకు నాకు ఇది చిన్న ప్రాబ్లం అయితే కాదు, నాకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం లానే అనిపించిందండి. నాకు నా ఇల్లుకి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఇది 10-20 ఇయర్స్ తర్వాత వస్తే ఇంత బాధపడకపోయేదాన్ని. మేము ఇంకా వెళ్ళి ఉండిందే లేదు, ఇలా ప్రాబ్లం రావడం ఏంటి అని నాకైతే బాధ అనిపించింది అనమాట. సో మా ప్రాబ్లం అయితే ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి. మళ్ళీ వస్తుందో లేదో నాకైతే తెలియదు ప్రజెంట్ అయితేనే, బట్ ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడు ఇక్కడ గొట్టాల్లో ఏమన్నా అడ్లు ఉన్నాయా, వాటర్ బయటికి సరిగ్గా వెళ్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు వాటర్ కనెక్షన్ ఇచ్చారా, ఇంట్లోకి ఇవ్వలేదా అన్న చెక్ చేసుకోండి. వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచైనా లీక్ అవుతుందా లేదా అన్న చూడండి. బయటకు మీకు సింగిల్ డ్రాప్ లీక్ అయినా లోపల అది ఎక్కువగా లీక్ అయిపోతుందంట. మనకి ఇక్కడ ఈ టైల్స్ ఇవన్నీ ఉండడము మనకి లీకేజ్ అయితే కనపడదు. ఎక్సెస్ ఆఫ్ వాటర్ లీక్ అయిపోయిన తర్వాత అది మనకి గోడల్లోకి అయితే వచ్చేస్తుందండి. అది ఫిట్ చేస్తే టైట్ అయిపోయి మళ్ళీ లీక్ అయితే ఆగిపోతుంది. చిన్న ప్రాబ్లమే, కాకపోతే మనం దీన్ని గుర్తించకుండా వుడ్ వర్క్ చేపించేసామనుకోండి, అక్కడ మనకి వుడ్ వర్క్ వచ్చేసింది అంటే లీక్ అవుతుంది అన్న విషయాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు అనమాట. అలా గ్రహించలేకపోతే ఏమవుతుంది, తడయ్యి చెక్క తడిచిపోయి చెదలు వచ్చేసి మన ఇంటీరియర్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మీరు ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 1కి 100 సార్లు మీకు వాటర్ కనెక్షన్ వచ్చిందా, ఎక్కడైనా లీకేజ్ అవుతుందా అన్నది చెక్ చేసుకోండి. చిన్న ప్రాబ్లమే, ఒక 1 అవర్లో ఈ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది. కానీ ఈ ప్రాబ్లం ఉంది అని మీరు తెలుసుకోకుండా ఇంటీరియర్కి ఇచ్చేసి తర్వాత ఇంటీరియర్ పోయి ఇల్లు గురించి బెంగ ఇవన్నీ వద్దు అనేసి మీకైతే ముందు చెప్తున్నాను. ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ చేసేసారండి. ఇవన్నీ కొత్తవి తీసుకొచ్చి అతికిచ్చేసారనమాట. ఇంకా మాకు ఇక్కడ డౌట్ ఉంది, ఇక్కడ నుంచి ఒక డ్రాప్ లీక్ అవుతుంది అని డౌట్ ఉంది. రేపు మళ్ళీ ప్లంబర్ని తీసుకొచ్చి ఇది కూడా కొత్తదైతే పెట్టిచ్చేస్తాను.
నేను ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీకు చెప్పొద్దు అనుకున్నాను. అందుకనేసి మీకు 3-4 డేస్ ఆగిన తర్వాత అయితే ఇప్పుడు మీకైతే చెప్తున్నామండి. సో, మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతది అని నేను అనుకుంటున్నాను. మీరెవ్వరైనా కూడా ఇల్లు కొనుక్కునేటప్పుడు చాలా పెద్ద పెద్ద వెరిఫికేషన్స్ ఇవన్నీ చేస్తాం గానీ, ఈ చిన్న ప్రాబ్లమ్‌ని మనము గ్రహించలేము. మాకెవ్వరు చెప్పలేదు. మేము అందుకనే తెలుసుకోలేకపోయాము. మాకు తెలిసింది మీకు చెప్తే మీకు ఉపయోగపడతదనేసి అయితే ఇప్పుడైతే చెప్పాననమాట. సో, ఇక్కడి నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్‌లోకి కోడిగుడ్లట్లయితే వేసుకున్నామండి. సో, కోడిగుడ్డట్లు, పప్పు అయితే వేసుకొని నైట్ డిన్నర్ అయితే చేసేసామనమాట. షాను, మను ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ది బర్త్‌డే అంటే వెళ్ళారండి అక్కడికి. ఇంక నేను మా వారు కలిసి మీతో మాట్లాడాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఒక్కరికైనాని. మీరు ఎప్పుడైనా ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎక్కడెక్కడ సీపేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా చెప్పండి. మేము కూడా తెలుసుకుంటాము. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రాబ్లమ్ అయితే పొద్దున్న నుంచి అక్కడే ఉండి సాల్వ్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా మేము క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే లీకేజ్ అవుతుందా? లేకపోతే ఇంకా అంతా సెట్టా కాదని క్రాస్ చెక్స్ అయితే చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.